సో చాలామందికైతే ఈ నవరాత్రి హాలిడేస్ ఆర్ దసరా హాలిడేస్ అయితే మీకు అందరు చాలామందికైతే ఇచ్చుంటారు. అది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ ఎవరైతే జాబ్స్ కోసం ట్రయల్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఓకే, ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకైతే ఈ 9 days అనేవి హాలిడేస్ అయితే ఉండవు. వాళ్ళకి మ్యాక్సిమం 1 or 2 days మాత్రమే ఉంటాయి. సో ఎవరైతే ఈ హాలిడేస్లో కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటారో, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏవైతే మినిమం స్కిల్స్ కావాలో అపార్ట్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ అనేవి, సో ఆ ఐటీ స్కిల్స్ని నేను మీకు చెప్తాను. సో ఆ ఐటీ స్కిల్స్ మీరు ఈ 10 daysలో నేర్చుకోవచ్చు. అది కూడా మీరు ఫ్రీగా అది యూట్యూబ్లో చూసి కానీ ఎక్కడైనా సరే మీకు ఫ్రీగా రిసోర్స్ దొరుకుతాయి. ఇంట్లోనే హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఏవైతే నేను ఐటీ స్కిల్స్ చెప్తానో అవైతే ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క క్యాండిడేట్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకుంటే కన్ఫామ్గా నేర్చుకోవాలి అని తెలిసి ఉండాలి. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, ఆర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, ఓకే, ఆర్ ఎనీ టైప్ ఆఫ్ డెవలపర్ అవ్వచ్చు, వెబ్ డెవలపర్ అవ్వచ్చు, ఈ స్కిల్స్ మాత్రం కన్ఫామ్గా తెలిసి ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఈ హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా మీ ఫ్రీ టైంలో 1 hour or 2 hours కానీ మీరు స్పెండ్ చేశారంటే ఈ 10 daysలో మీరు హ్యాపీగా ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుండా ఆ ఐటీ స్కిల్స్ ఏంటో, ఆ ఐటీ కోర్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే జీరా అండి. ఓకే, సో జీరా కోర్సు మీరు నేర్చుకోండి. అది 10 daysలో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి. అండ్ దీనికి రిసోర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఫ్రీగా ఉంటాయంటే, సో మీకు జీరా ఫుల్ ట్యుటోరియల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో కన్ఫామ్గా మీకు తెలుగు వర్షన్ కానీ ఆర్ ఇంగ్లీష్ వర్షన్ అయినా సరే ఉంటాయి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ జీరా టూల్ చాలా హెల్ప్ఫుల్ అండి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో కన్ఫామ్గా ఈ జీరా యూజ్ చేస్తారు. ఇది ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. స్కిల్ ఏంటంటే అజైల్ మెథడాల గురించి తెలుసుకోండి. ఓకే, సో ఈ అజైల్ ఫుల్ ట్యూటోరియల్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఒక 15 minutes ఉంటుంది. అది అసలు ఈ అజైల్ అంటే ఏంటి, దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటివి, ఓకే, సో అజైల్ టీమ్ అంటే ఏంటి, స్క్రమ్ టీమ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కానీ చూసారంటే, సో ఆ అజైల్ ఫుల్ ట్యూటోరియల్ వీడియో కానీ చూసారంటే మీకు కన్ఫామ్గా ఈజీగా అండర్స్టాండ్ అవుతుందండి. ఈ అజైల్ ప్రాసెస్ అంటే ఏదో కాదు, మనం ఏదైతే మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామో మనం ఏం ఫాలో అవుతుంటాము, ప్రాజెక్ట్ మెథడాలజీ ఫాలో అవుతాం. అంటే SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, మరి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఎలా అంటే అలా డెవలప్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మెథడాలజీ ఈ ప్రజెంట్ ఐటీ మార్కెట్లో ప్రజెంట్ యూజ్ చేసేది ఏంటంటే అజైల్ మెథడాలజీ. ప్రీవియస్ డేస్లో ఎక్కువగా యూజ్ చేసిన ప్రాజెక్ట్ మెథడాలజీ ఏంటంటే వాటర్ ఫాల్ మోడ్. ఓకే, సో ప్రజెంట్ అన్ని ఐటీ కంపెనీస్ ఫాలో అవుతున్న మెథడాలజీ ఏంటంటే అజైల్ మెథడాలజీ. సో మరి ఆ అజైల్ అంటే ఏంటి, స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు, స్క్రమ్ టీమ్ అంటే ఏంటి, అజైల్ యొక్క ఫ్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఫుల్ ట్యూటోరియల్ ఉంది మన యూట్యూబ్ ఛానల్లోనే. నేను కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ లింక్ అనేది మెన్షన్ చేస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ వాచ్ దట్ వీడియో. ఓకే, సో ఇది మీరు 1 dayలో నేర్చుకోవచ్చండి. ఓకే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయండి. మీరు ఈ 10 daysలో ఈ దసరా హాలిడేస్, ఈ నవరాత్రి హాలిడేస్, ఈ దుర్గాష్టమి హాలిడేస్లో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా డెవలపర్కి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో వాళ్ళందరూ అడిషనల్ స్కిల్స్ ఉండాలండి. ఈ స్కిల్స్ అన్ని మ్యాక్సిమం క్యాండిడేట్స్ యూజ్ చేస్తారండి. ఈ కన్ఫామ్గా ఉంటాయి రియల్ టైంలో. అండ్ థర్డ్ వన్ ఏంటంటే వర్షన్ కంట్రోల్ అండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. అంటే లైక్ గిట్ అండ్ గిట్ హబ్ అని. సో ఇవి ఎందుకు చేస్తారు అంటే ఈ గిట్ హబ్ అనేది ఏంటంటే అది స్టోరేజ్ ఏరియా. ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్కి ఒక టీం ఉంటుంది. ఆ టీంలో డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ఓకే, ఆ అందరు కోడ్ రాసిన తర్వాత ఈవినింగ్ టైంలో అందరూ ఒక ప్లేస్లో పుష్ చేస్తారు. ఇలాగా ఎవ్రీ క్యాండిడేట్ యొక్క సోర్స్ కోడ్ని, వాళ్ళ యొక్క హిస్టరీని మెయింటైన్ చేయడానికి మనం ఈ వర్షన్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ గిట్ అండ్ గిట్ హబ్ నాలెడ్జ్ ఉండడం కూడా చాలా మ్యాండేటరీ అండి నవ్ డేస్. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ అయినా ఐటీ జాబ్ చేయండి, గిట్ హబ్ అడుగుతుంటుంటారు. చాలా వీడియోస్ అయితే మీకు ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి యూట్యూబ్లోనే, ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఉంటే చాలండి ఇవన్నీ. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే SQL అండి. ఓకే, ఇంక మీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు. SQL ఎంత హెల్ప్ అవుతుంది, ఎంత యూజ్ అవుతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనేది. ఓకే, మీకు కానీ టైం ఉంటే SQL సాఫ్ట్వేర్ని, SQL సర్వర్ కానీ, MySQL కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్లో అండ్ ప్రాక్టీస్ చేయండి ఈ 10 days. అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయితే వస్తుంది. నెక్స్ట్ది ఏంటంటే JSON ఆర్ XML. ఈ JSON అనేది కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు రీల్ టైంలో. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి బిట్వీన్ 2 different అప్లికేషన్స్కి. లైక్ ఇంతకుముందు మనం XML యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు JSON ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇది మీరు నేర్చుకోవడానికి జస్ట్ 2 days చాలండి. మీరు 2 days కానీ స్పెండ్ చేశారంటే ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే
స్క్రిప్టింగ్ అండి. సో స్క్రిప్టింగ్ రోజు 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. అంటే స్క్రిప్టింగ్ అంటే ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ కావచ్చు, ఆర్ లైనెక్స్ కమాండ్స్ కావచ్చు. ఇవి కూడా చాలా హెల్ప్ అవుతాయండి. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఐటీ జాబ్ చేసినా కూడా ఇవి హెల్ప్ అవుతాయి. ఇంకా ఎవరైనా ఈ నేను చెప్పిన ఐటీ స్కిల్స్ నేర్చుకోకుండా ఉంటే మీరు ఒకసారి వీటన్నిటిని నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీ రెజ్యూమ్లో కూడా ఈ స్కిల్స్ని యాడ్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.